5 డేస్ అయితే మా బాబుని కూడా ఐసీయూలో ఉంచారు. తర్వాత 6th డే మేము హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీస్ అవుతాయి కదా. నాకైతే ఫస్ట్ డెలివరీ అక్కడ అయిందనమాట. నా ఎక్స్పీరియన్స్ కానీ ఎలా ఉంటుంది, ఏంటి, ఏది బెటర్ హాస్పిటల్స్ అని చెప్పేసి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నాకు తెలిసినవి కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో టాపిక్లోకి అయితే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మనకి ప్రతి చోట ఒకేలా ఉండదన్నమాట. ఒక్కొక్క హాస్పిటల్లో అయితే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే అసలు పట్టించుకోరు. అసలు ఉండాల్సిన ఎక్విప్మెంట్సే ఉండవన్నమాట. నిన్న చేసిన వీడియోకి ఒక సిస్టర్ కూడా కామెంట్ చేశారు, మీరు ఒక హాస్పిటల్లో చూయించుకోండి అటు ఇటు కాకుండా అని చెప్పేసి కామెంట్ చేశారనమాట. మేము కూడా అదే అనుకుంటున్నాం. అంటే ఫస్ట్ అబార్షన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి ప్రైవేట్లో చూపించుకుంటూ వస్తున్నాం అనమాట. అలాగే దానికి తగ్గట్లుగా కాంప్లికేషన్స్ కూడా ఒకటి దాని అమ్మటి ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ కూడా అలానే ఉంది కదా. ఇంకా 9th మంత్ వచ్చేసిన తర్వాత ఎక్కడికంటే మనం ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడికే వెళ్ళాలి. అది కూడా మంచి విషయమే. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏంటి ఎలా ఉంది అని. వాళ్ళు కూడా మనల్ని చూస్తుంటారు కాబట్టి రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉంటే అర్థమవుతుంది అనమాట. అది మనకి డెలివరీ సమయంలో యూజ్ అవుతుంది. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నా ఫస్ట్ డెలివరీ అయితే గవర్నమెంట్లోనే జరిగింది. అంటే ఇక్కడ గుంటూరు హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్ అనమాట. జీజీహెచ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది. అన్నీ సంబంధించిన ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు అంటే మన ప్రెగ్నెన్సీ మనకి కాకుండానే చిన్నపిల్లలకి కూడా పీడియాటిషియన్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు హాస్పిటల్కి. చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. ట్రీట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. మనకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని దగ్గర ఉన్న వాళ్ళైతే నేను చూసిన కొన్ని మా రిలేటివ్స్లో కూడా చూశాను. ఇక్కడ సత్తెనపల్లి అని ఉంటుంది. అంటే ఈ ఏరియాస్ దగ్గరలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది కదా, గుంటూరు, విజయవాడ ఈ ఏరియాస్ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సత్తెనపల్లి అది కూడా పెద్ద హాస్పిటలే, అది కూడా గవర్నమెంట్ హాస్పిటలే. అంటే ఉంటాయి కదా సత్తెనపల్లి, అమరావతి, ఇలా ప్రతి మండలానికి ఒక హాస్పిటల్ అనేది ఉంటుంది కదా. సత్తెనపల్లి కూడా మంచిదే, పెద్ద హాస్పిటలే. కానీ అక్కడ డెలివరీ అయితే మా ఊళ్ళో అంటే రిలేటివ్స్లో తర్వాత బేబీకి అంటే పిల్లాడికి ఏదో ప్రాబ్లం అయింది అని చెప్పేసి ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గుంటూరుకి అయితే రాశారనమాట. అంటే గుంటూరు హాస్పిటల్ అయితే రికమెండ్ చేసి అక్కడికి పంపించడం జరిగింది. ఇలా ఉంటుంది అనమాట. కొన్ని హాస్పిటల్స్లో కొన్ని ఏరియాస్లో అసలు ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానీ ఉండవు. మీ దగ్గరలో ఏమైనా ఖచ్చితంగా మంచిగా ఉన్నాయి, మంచిగా చేస్తున్నారు, మంచి హాస్పిటల్ పెద్దది అని అనుకుంటే ట్రీట్మెంట్ వైజ్గా ఇవన్నీ కూడా చూసుకోండి. మంచిగా ఉంది అనుకుంటేనే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఇక్కడంటే మాకు అనుకూలంగా ఉంది కాబట్టి మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇంకా ప్రైవేట్ కూడా అంతే అనమాట. మనకి మనీ అవుతాయి. మనీతో పాటుగా అక్కడ పీడియాటిషియన్స్ అనే వాళ్ళు మనకి తొందరగా ఉండరు డెలివరీ సమయంలో. అది మనకి ఇంపార్టెంట్ కదా, అది చూసుకోవాలి. ఎందుకంటే మనము మన బేబీ సేఫ్గా రావాలి కాబట్టి. మన తర్వాత కాంప్లికేషన్స్ అనేవి బేబీలోనే ఎక్కువ ఉంటాయి. పుట్టగానే జాండీస్ కానివ్వండి, ఇక్కడ ఉమ్మనీరు కానీ మింగడం కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ ఫస్ట్ డెలివరీ అయిన వాళ్ళు కానీ ఫేస్ చేసే ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పీడియాటిషియన్స్ అనేవాళ్ళు మెయిన్ అనమాట. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో ఏంటంటే మనకి సంబంధించిన వాటికే వాళ్ళు చూస్తారు, కానీ బేబీకి సంబంధించి అయితే వేరే హాస్పిటల్కి రికమెండ్ చేయడం కానివ్వండి, అప్పటికప్పుడు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు. అప్పటికప్పుడు మనం ఎక్కడికని తీసుకువెళ్ళాలి. అక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు అదేంటి ఇదేంటి ఫస్ట్ నుంచి డెలివరీ అయ్యి చూసిన వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. కానీ మనం సడన్గా
వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా కానీ అది కొంచెం రిస్కే అనుకోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. అంటే మేము పెట్టుకోగలం అనుకున్న వాళ్ళు ఇది కూడా చూసుకోండి. పీరియాటిషియన్స్కి సంబంధించింది అదొకసారి చూసుకొని వెళ్ళండి. గవర్నమెంట్ హాస్పిటల్ మీ దగ్గరలో మంచిగా ఏమన్నా ఉంటే అంటే ప్రిఫర్ చేయండి. లేదు మా దగ్గర అంతగా ఫెసిలిటీస్ ఏం లేవు, చిన్న ఊరు మండలం ఉన్నా కానీ సరిగా చూసుకోరు అంటే మీరు ఖచ్చితంగా ప్రైవేట్లోనే చూపించుకోవడం అయితే మంచిది. మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే ఇది ఉంటుంది కదా, ఆరోగ్యశ్రీ కింద అయితే చేస్తారు అన్నీ కూడాను. ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్స్లో కూడా ఉండట్లేదు, అది కూడా మీరు చూసుకొని వెళ్ళండి. ఇలాగే మా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా బాబుకి కూడా ఇంకా నా డెలివరీ అయిపోయిన తర్వాత బేబీకి అయితే ప్రాబ్లం అయ్యింది. అంటే ఫస్ట్ డెలివరీలో కూడా బాబుకి అలానే కాంప్లికేషన్ అయిందనమాట. అంటే ఫస్ట్ పుట్టిన తర్వాత బాగానే ఉన్నాడు, ఆ నైట్ మా దగ్గరే ఉన్నాడు. తర్వాత ఉదయమే టీకా ఉంటుంది కదా, పుట్టగానే వేస్తారు మనకి టీకా, అది కూడా వేయించాము. తర్వాత ఇలా మన శ్వాస తీసుకుంటున్నప్పుడు కొంచెం కాంప్లికేషన్గా ఇలా అన్నట్లుగా అని అనిపించింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అలా ఉందన్నమాట. ఇంకా వెంటనే డాక్టర్కి చూపిస్తే పీరియాటిషియన్స్కి రికమెండ్ చేసేసి అక్కడికి రాశారనమాట. ఇంకా వాళ్ళు ఇలా అంటే చిన్న ప్రాబ్లం అయినా పెద్దదైనా బాక్స్లో అంటే ఐసీయూలో పెట్టడం అలా ఉంటుంది కదా, అలానే చేశారు. అంటే చిన్న ప్రాబ్లం అయినా కానీ చిన్నదైనా పెద్దదైనా 5 days అయితే మా బాబుని కూడా ఐసీయూలో ఉంచారు. తర్వాత 6th day మేము 7 days అయితే ఉన్నాము. 6th day అయితే బాబుని అయితే మాకు ఇచ్చారనమాట. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి, అంటే ప్రైవేట్లో ఉన్నంత ఫెసిలిటీస్ అయితే మనకి ఇక్కడ ఉండవు. కొంతమంది మనీ కూడా పెట్టుకోలేరు కదా, అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి అక్కడైతే సపరేట్గా రూము అలా మనం ఉన్నన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటే అని కాదు, మనీ చూసుకోవాలి, మన బేబీకి సంబంధించి పీరియాటిషియన్స్ చూసుకోవాలి, అన్నీ కూడా చూసుకొని మంచిగా ఉన్న హాస్పిటల్లో అయితే మీరు ప్రిఫర్ చేయండి. గవర్నమెంట్లో అయితే ఇంకా ఉన్న 4-5 రోజులు అయితే ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే బెడ్స్ కానివ్వండి అక్కడ కొంచెం ఇబ్బంది. ఇంక ఇదన్నమాట. కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఎలాగో డెలివరీ సమయంలో తప్పదు, బేబీకి మనకి కానీ కాంప్లికేషన్స్ అనేవి కామన్ అనమాట. అవి ఎప్పుడు ఎలా కాంప్లికేషన్స్ వస్తాయో మనం కూడా చెప్పలేము కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే బెటర్. మేమైతే కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్కే 99% గవర్నమెంటే అవుతుంది. ఇంకా మేడం కూడా అడిగారని చెప్పాను కదా, బావని అడిగితే అక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న ఇబ్బంది అయినా పెద్దదైనా ప్రాబ్లం అన్నీ వాళ్ళే చూస్తారు కదా అని చెప్పేసి అన్నారు బావగారు అయితే, అంటే మా హస్బెండ్ అనమాట. సరే ఇంకా అదే అవుతుంది, మీరు కూడా చూసుకోండి. కొన్ని ఏరియాస్లో మంచిగా ఉండవు, అది నేను కూడా ఒప్పుకుంటాను. మీరు మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చూసుకోండి. సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.